దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశ మాటలు విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు దేవుడు మనకు అందిస్తుంటే గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడును గాక. ధైర్యంగా ముందుకు సాగుదాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను, మీకోసం నిత్యము నేను తపన పడుతూ ఉన్నాను. కనుక ఇక మన యొక్క చింత మొత్తం ఆయన మీద వేస్తే మన చింతలు మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే కలవరిశిలో ఆయన మనందరి కొరకు బలియాగమై ఉన్నాడు. ఆయన బలియాగమే మనకు గొప్ప విడుదలను, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాలను తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, నీవు ఎటువంటి పరిస్థితి మధ్యలో ఉండి ఈ యొక్క వాక్య మాట వింటున్నావు, కానీ నిత్యం నిన్ను గురించి ఆలోచించే దేవుడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. కనుక భయపడకు. ఆమేన్. నిజమండి, నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి సెకండ్ ఆలోచిస్తాడు నీ గురించి. ఒక్క సెకండ్ నిన్ను గురించి ఆలోచించడం మర్చిపోతే మనకు బ్రతికే లేదు. నిజంగా ఇంతగా ఆలోచించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉండటము మనకెంతో ధన్యులం. మనం ఆయన నమ్మటం ఎంతో మనము ధన్యులమై ఉన్నాం. ఈరోజు నీ గురించి ఆలోచించేటువంటి వారు ఎవరు ఉండకపోవచ్చు. నీ కన్న తల్లిదండ్రులే కావచ్చు, నీ తోడబుట్టిన వారే కావచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు, నీ మిత్రులు, దగ్గర వారు ఎవరైనా కావచ్చు. నీ గురించి నిత్యము ఆలోచించే ఎవరు కూడా నిత్యం ఎవరి సమస్య వాళ్ళకుంటూ ఉంటాయి. కానీ నా దేవుడు నిత్యము నీ గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, చింతిస్తుంటున్నాడు. నా కుమారుడి భవిష్యత్తు, నా కుమార్తె భవిష్యత్తు, వారి పిల్లలు, వారి కుటుంబం, వారి యొక్క అంతా నేను చూసుకోవాలని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఒక పెద్ద ఆలోచన నిన్ను బట్టి దేవుడు కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ విషయంలో ఒక మంచి ప్రణాళిక, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఒక దీనస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి ఒక మంచి ప్రణాళిక కలిగి, ఒక మంచి ఆలోచన చేస్తా ఉన్నాను. నేను భయపడకు, ధైర్యంగా ఉండు. అసలు మనము ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాము? అవును, యేసు ప్రభు దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, మన సమస్యలు తీర్చివేస్తాడు. కానీ ఎప్పుడు ఏ విధంగా అది మనం పొందుకోగలుగుతామంటే మనము పడుతున్న బాధలు, సమస్యలు, ఈ చింతలన్నీ కూడా ఎవరి మీద వేయాలి? యేసే మీద వేయాలి. నీ భారం నీవు మోస్తే ఇక నీకు విడుదల ఎలా వస్తుంది? విడుదల ఉండదు. నీకున్న భారం అంతా కూడా యేసేకు చెప్పు. యేసే సన్నిధిలో విలపించు, ప్రార్థించు. ఆయనకు మొత్తం సమస్తం చెప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన మీద వేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన నీకోసం శిలువ మోసాడు, మరణమయ్యాడు. నువ్వేం చేయాలి? మనమేం చేయాలి? బాధలన్నింటిని బట్టి మనం బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఏం చేయాలి? సంతోషించి గంతులు వేసినట్లయితే నా యేసయ్య చూసుకుంటాడు, ఆయన మీద నేను వేస్తున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు అని నువ్వు అనుకోగలిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు నీ కుటుంబంలో గొప్ప ఆశయం పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఎవ్వరు ఆలోచన చేయకుండా కానీ దేవుడు మాత్రం, యేసుక్రీస్తు దేవుడు మాత్రం నిత్యము ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన జాలి ఎంతో గొప్పది, ఆయన యొక్క కృప మన ఎడల ఎంతో విస్తారమై ఉన్నది. కనుక ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, ఎన్ని సమస్యలతో బాధపడుతున్నావు, ఎన్ని రకాల ఇబ్బందులతో బాధపడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేని బాధతో కూడా నువ్వు బాధపడుతుండొచ్చు. బాధపడమాకు. సమస్య గురించి నువ్వు ఆలోచన చేస్తే, కష్టం గురించి నువ్వు ఆలోచన చేస్తే, అనారోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బంది గురించి నువ్వు ఆలోచన చేస్తే ఏం చేయగలుగుతావు? ఏమీ చేయలేము. కానీ అదే సమస్యలను ఎత్తిపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తాను, నీ సమస్యలను, బాధలను నా మీద వేయి, నాకు చెప్పు, నేను నీ గురించి ఆలోచన చేస్తాను, నీ గురించి పట్టించుకుంటాను. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాతకి ఎంతకాలం నుంచి దేవుని మీద విశ్వాసం లేక అవిశ్వాసిగా ఉంటున్నావు, కానీ ఈ మాట దేవుడు నీకు మరొకసారి తెలియపరుస్తున్నాడు. నీవు దేవుని నమ్మి ఎంతకాలం అవుతున్నప్పటినీ దేవుడు ఈరోజు ఈ వాక్యం నీకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో, నీవు నీ జీవితంలో నా కుమారుడు, నా కుమార్తె, నీ గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను, కనుక నువ్వు భయపడకు అని ధైర్యపరిచే మాటలను దేవుడు తెలియపరుస్తుండగా, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ తెలియపరుస్తుండగా ఈ గొప్ప వాగ్దానాన్ని పొందుకొని ముందుకు సాగుదాము గాక. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రార్థన,
మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రం చేసిన సహాయం దగ్గర మేము గురించి ఆలోచన చేస్తాం, చింతిస్తా ఉన్నాను. చింత యావత్తు నా మీద వేయడానికి ప్రభా తండ్రి ఏ విధంగా తెలియపరిచినావో అయినా ప్రభా తండ్రి ఈరోజు మా జీవితంలో ప్రతి కష్టం, నష్టం, బాధ, బలహీనత, రోగ రుగ్మత, ఇబ్బంది నుంచి విడుదల ఇష్యం పెట్టు. మాకున్న చింతలన్నింటినీ నువ్వు తొలగించే దేవుడు ప్రభా తండ్రి. నువ్వు తప్ప మాకు ఎవరున్నారు ఆధారం, నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఎవరున్నారు తండ్రి. నీవు లేక మేము మా జీవితాలు ప్రభా తండ్రి ప్రభా తండ్రి అయినా ప్రభా అగమ్య గోచరంగా అంధకారంగా మార్చబడతాయి ప్రభా తండ్రి. మా జీవితాలు కట్టండి, స్థిరపరచని, బలపరచని, ఎవరితో ఆశ్రయించి మమ్మల్ని మా కుటుంబాలని దీవెనకరంగా మార్చి ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చుమని యేసు నామములో కృతజ్ఞతలతో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.